కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు అరణ్య రోదనేనా? పడిగాపులు కాస్తున్న రైతన్నలు పట్టించుకొని పాలకులు నేలను దున్ని చెమటను రక్తంగా మార్చి ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాత నేడు అమ్ముకోవడానికి అల్లాడిపోతున్నాడు. రైతే రాజు అన్న నినాదాలు కూటమి ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమయ్యాయా? నాంద్యాల నడిబొడ్డున సెంట్రల్ వేర్హౌస్ సాక్షిగా రైతన్నలు పడుతున్న నరకయాతన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పండించిన జొన్న పంటను అమ్ముకోవడానికి గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా తిండి తిప్పలు మాని పడిగాపులు కాస్తున్నారు మన రైతన్నలు. అన్నదాతల కష్టాన్ని చూసి చలించిపోయిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నాంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సద్దల సూర్యనారాయణ రెడ్డి క్షేత్రస్థాయికి చేరుకున్నారు. రైతుల కన్నీటి గాథలను ఆలకించి తామున్నామంటూ భరోసా కల్పించారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడుతామని మాటిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమా లేక మధ్య దళారీల ప్రభుత్వమా? ఈ క్రాప్ నమోదు చేసుకున్న సీనియారిటీ ప్రకారం కొనుగోళ్లు చేయాల్సింది పోయి ఇక్కడ కూడా టీడీపీ నాయకులు అడ్డగోలుగా అక్రమాలకు తెరలేపారు. సీనియారిటీని పక్కన పెట్టి రైతులను నట్టేట ముంచుతున్నారు. నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గింజ గిట్టుబాటు ధరకే కొన్నాం. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. కలెక్టర్ తక్షణమే స్పందించాలి, లేదంటే భవిష్యత్ కార్యాచరణతో ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల ముందు గిట్టుబాటు ధర కల్పిస్తాం, కొనుగోళ్లు చేస్తామని రంగురంగుల ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం తీరా అధికారంలోకి రాగానే చేతులెత్తేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. సెంట్రల్ వేర్హౌస్కు వచ్చిన ప్రతి రైతు జొన్న పంటను ప్రభుత్వం ఖచ్చితంగా కొనాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రైతును కూడా వెనక్కి పంపడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. పాలకులారా, ఇప్పటికైనా నిద్ర లేవండి. దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేయండి. కంటి మీద కునుకు లేకుండా రోడ్లపై వేచి చూస్తున్న అన్నదాతల కన్నీళ్లు తుడవండి. రైతు పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ రైతుల తరపున పోరాటానికి సిద్ధమైంది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా? రైతన్నల కష్టాలు తీరుస్తుందా? వేచి చూడాల్సిందే. రైతులు పాపం ఇక్కడ నంద్యాలలో వైరస్ గోడౌన్ దగ్గర వీళ్ళు ఎదురు చూడడం, వీళ్ళు పాపం వచ్చిన వెహికల్స్ కూడా ఆల్టింగ్ 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళకు ఆ రెంట్ కట్టడం, ఇవన్నీ దాంతో పాటు పాపం రైతులందరూ కూడా వాళ్ళకి అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు మా వైఎస్ఆర్ మన యూత్ తరఫున మొత్తం మా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకందరికి కూడా రైతులకందరికి మంచినీళ్ళ ప్యాకెట్, దాంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం, రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే అందుకు మా వాళ్ళు ఎవరెవరైతే ఈ 4 రోజుల నుంచి వాళ్ళకు కష్టపడి పనిచేసి వాళ్ళకి అన్ని కూడా ఫుడ్ అందించిన వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మనం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా రైతులకు అన్యాయమైన ప్రభుత్వమే. ఒకసారి అదే జగనన్న గవర్నమెంట్ లో పండించిన పంటకు ప్రతి ఒక్కటి కూడా గిట్టుబాటు ధర ఇచ్చినాం. పండించిన ప్రతి ఒక్క పంట కూడా కొనడం జరిగింది మనం ఆర్బికేల ద్వారా కానీ దీళ్ళ ద్వారా. కానీ ఈరోజు తెలుగుదేశం చూస్తే మనం చూసాం, మొక్కజొన్నకు చాలా పెద్ద వైడ్ పబ్లిసిటీ ఇచ్చినారు, లాస్ట్ కొనలేదు. పాపం మొత్తం రైతులందరూ తక్కువ రేట్లకు అమ్ముకోవడం జరిగింది. 1500, 1400 అమ్ముకోవడం జరిగింది. ఇంకా ఒడ్లు చూసాం, ఒడ్ల పరిస్థితి. కానీ దురదృష్టం ఏమంటే రైతు దగ్గర నుంచి వ్యాపారస్తు చేతులకు పోతానే మాత్రం ఇమ్మీడియట్ గా రేట్లు పెరగడం. అంటే ఇది మధ్య దళారీ ప్రభుత్వమా లేకుంటే రైతు ప్రభుత్వమా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. సీనియారిటీ ప్రకారం లిస్టు తయారు చేసి సీనియారిటీ కాకుండా మధ్యన తెలుగుదేశం వాళ్ళు పోయి సచివాలయాల దగ్గర పోయి అధికారులను బెదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం చేస్తే మొత్తం రైతులంతా పాపం అయితే మాకు సీరియల్లో ఉండాలి మాకు వస్తామని అనుకునే రైతులందరూ ఇప్పుడు ఇంతమంది రైతులు పడిగాపుడు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం వీళ్ళు తెలుగుదేశం నాయకులు చేసిన నిర్వాహకం అయితేనేమి, వాళ్ళు వచ్చి ఆడ సచివాలయాల దగ్గర దౌర్జన్యంగా వాళ్ళు పేర్లు రాపించుకోవడం, దాంతో పాటు అధికారులను కూడా వాళ్ళని అభినందించాలో లేకుంటే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
పాపం తెలుగుదేశం వాళ్ళకు మాత్రం వాళ్ళ పర్మిషన్ లేని ఈ GPS ఇవ్వడానికి లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వడానికి లేదు. పొరపాటున ఇస్తే కూడా దాన్ని రద్దు చేసే పరిస్థితి మీరు ఎందుకు ఇచ్చినారు వాళ్ళకి అంటే వీళ్ళు శాసించే పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు మొత్తం ఒకటే కొడుతున్నారు. మీరు చెప్పేది ఏంది ఫస్ట్ సీనియారిటీ అని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అన్యాయం చేస్తారు? మొత్తం మా డిమాండ్ ఒకటే. ఈరోజు కలెక్టర్ గారిని అందరినీ కూడా కోరేది, ప్రతి ఒక్క రైతు పండించిన పంట ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్క రైతు ఇప్పుడు గడివెంపులు కానీ పాణ్యం మండలం కానీ ఈ నంద్యాల జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరి కూడా ప్రతి ఒక్క రైతుది కూడా కొనాలి, ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా కొనాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చూస్తాం, రైతులు కొనకపోతే మాత్రం దీన్ని ఏం చేయాలనేది ఆలోచన చేసి దీని మీద సమస్య మీద ఖచ్చితంగా ఏం చేయాలా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలా లేకుంటే మొగసాట ధర్నా చేయాలనేది నిర్ణయించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా కూడా కొద్దిగా ఈ రైతులకు అన్యాయం జరగకుండా ఎవరైతే పంట పండించినారో ఆ రైతులందరినీ కూడా పారిశ్రామిక చూడకుండా అందరి రైతులను కొనాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మళ్ళొక్కసారి రైతుల ఇబ్బందులు కళ్ళారా చూస్తాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా కర్మయేమో రైతులకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మొక్కజొన్నది మొన్న పోయి చూసాం, అరటి, మామిడి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారంటే అన్ని రకాలుగా చేస్తాం. మన ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఈ క్రాప్ బుకింగ్ చేశాము అని చెప్పారు, చేసుకోండి అని చెప్పారు. వాళ్ళ ప్రకారము ఈ క్రాప్ బుకింగ్ ప్రకారమే ఆఫీసర్లు చెప్పిన దాని ప్రకారమే 1,00,000 మెట్రిక్ టన్నులు జొన్నలు పంట వచ్చింది అని చెప్పి వాళ్ళే చెబుతా ఉన్నారు. ఇప్పుడే మేము అడిగింది వచ్చింది. మీరు కొనుగోలు ఎంత చేస్తా ఉన్నారయ్యా? 28,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు. మిగతా రైతులు ఏం కావాలి? ఆ జొన్నలు ఏం చేసుకోవాలి? ఏ రకంగా మీరు మద్దతు ధర అని చెప్పారు, తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ ఈ రకంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారైతే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి ఊకతంపుడు వాగ్దానాలు, ఊకతంపుడు స్పీచ్లు తప్ప చేసింది ప్రాక్టికల్ గా ఈ రకంగా ఉంది. ఆ 8,000 ఎకరాల్లో 8,000 టన్నుల్లో కూడా ఏం చేస్తా ఉన్నారు? మీకు కావలసిన వ్యక్తులకు, మీ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అది వాస్తవం కాదా? ఇక్కడ ఎంతమంది రైతులు బాధతో అడుగుతా ఉన్నారు, మేము వస్తే అన్న మాకు ఈ రకంగా జరిగింది, మాది 60వ నెంబర్లో ఉంటే ఇంత దూరం చూసేశారు. పేరుసోముల కర్మిద్దల రైతులు ఎంత బోడు కొట్టుకుంటా ఉన్నారు. రైతులను ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టుకుంటా పోతారా? 2 రోజులు 3 రోజుల నుంచి ట్రక్కులు లైన్లో నిలబడి అన్నాహారాలు మారి ఈ ఎండల్లో కూర్చొని మళ్ళా ఎక్స్ట్రా వాళ్ళకు బాడీలు ఇచ్చుకుంటా ఏ రకమైన ఇబ్బంది? ఇది మీ ప్రభుత్వం రైతులకు చేసే మంచి. మళ్ళీ అక్కడ మీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతుల్లో ఆశ్చర్యకరంగా మాకు అనిపిస్తా ఉంది, తెలుగుదేశం రైతు ఒకడు, వైఎస్ఆర్సీపీ రైతు ఒకడు ఉంటాడా? రైతు ఇప్పుడే సరైన రేట్లు దొరక్క యూరియా కష్టాలతో పంటకు రేటు రాక ఇబ్బంది పడి నష్టపోతా ఉన్నాడు. దాంట్లో నీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే సచివాలయంలో నోట్ చేయాల్సింది పోయి మీ ఇండ్ల దగ్గర కూర్చొని మీరు నోట్ చేసుకొని ట్రక్ షీట్లు రాసుకొని చేస్తారా? ఇది మీ ప్రభుత్వ పాలన. ఈ రకంగా చేస్తా ఉన్నారు. మేమైతే రైతుల వెంబడి ఖచ్చితంగా ఉంటాము. ప్రతి రైతుకు అన్యాయం జరగకుండా మేము పోరాడతాము, వాళ్ళతో పాటే ఉంటాము. ఖచ్చితంగా ఈ 28,000 మెట్రిక్ టన్నులను ఖచ్చితంగా పెంచాలి. పెంచి ఇక్కడ ఉండే రైతులకు అందరి దగ్గర ఉన్న జొన్నలను కూడా తీసుకోవాలి. దానికోసం మేము ఖచ్చితంగా ఉంటాము. ఈ రోజు ఇప్పుడే వచ్చిన వార్త, కొన్ని ట్రక్కులు ఉన్నాయి, వాళ్ళకు మళ్ళీ ట్రక్ షీట్ లేదు కాబట్టి ఎనికి పొమ్మని చెప్తున్నారు. భూపాలన్న కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఎవరు పోయే సమస్య లేదు, వాళ్ళందరివి అన్లోడ్ చేయాల్సిందే, తీసుకోవాల్సిందే. దానికోసం మేము పోరాడతాము. ఇప్పుడే కలెక్టర్ మేడం కాడికి పోయి మేము రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా కొనేంత వరకు మేము పోరాడతాము. ఆ కార్యాచరణ కూడా రూపొందించుకుంటాము మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అని చెప్పేసి మీకు తెలుసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, రైతుల గోడు కొట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. రైతుల ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి ఉంది. ఇన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టడం తగదు. రైతుల మీదనే బాధపడాలా మనం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారని అంటే సూపర్ 6 ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల మీద సూపర్ 6 ఇస్తాడని ఆలోచన చేసి మనమే రైతులమే పోగొట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని ఈ రోజు రోడ్డు మీద ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు ఇట్లాంటి పరిస్థితి ఉన్నదా? ఎప్పుడు లేదు. అసలు రైతులను ఇంత శోభ పెట్టినాడు ఏ రాజకీయ నాయకుడు బాగుపడలేదు. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ఎక్కడున్నాడో ఏందో చెప్తున్నాడో చెప్పలేదో అర్థం కాదు, కానీ
మరి సీరియల్ కూడా రైతుల విషయంలో కూడా 30 ఎన్నే సీరియల్ను 300 కేసేది, 300 అనేది 700 కేసేది. ఇది ఏమన్నా పద్ధతేనా? అసలు రైతులు అంటే రైతే రాజు అనడమే ఒక్కడే తప్పే. నేను కూడా రైతును కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు రైతు అమ్ముకోవడానికి రోడ్ల మీదకి వచ్చి 2-3 రోజులు ఉండి, అది రాంభూపాల్ రెడ్డి గారు అన్నదానం అన్నం అన్ని పెట్టించి నీళ్లు పెట్టించి, కనీసం అగ్రికల్చరల్ యూత్ వాళ్ళు ఆ కాంతు పెసరాయి కాంతు వాళ్ళందరూ కలిసి నీళ్లు భోజనాలు ఏర్పాటు చేయడం ఆయన ఆదేశాల మేరకే మేము ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేయడం వల్ల ఈ 3-4 రోజులు కొంచెం గాలి తెలుసుకున్నారు సునీల్ వీళ్ళంతా మన వాళ్ళంతా. ఇప్పుడు క్రాప్ బుకింగ్ చేసినావు, ఎన్ని వేల క్వింటాలు పండుతాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు పండుతాయి అని తెలియాలి అగ్రికల్చరల్లకు. అగ్రికల్చరల్ ఏం చెప్పాలంటే మనకి ఇన్ని పండుతాయి, ఇంత ఇంత కొనాలనేది వాళ్ళు ముందే ఎస్టిమేషన్ వేసి ఉండాల. 28,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటే 1,00,000-2 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఎప్పుడు వీళ్ళు కొనగలుగుతారు? ఈ రోజు ఉండే పరిస్థితి చూసే నిజంగా రైతులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ఈ రాంభూపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కానీ, ఎమ్మెల్సీ ఇసాక్ కానీ, నంద్యాల మాజీ ఎమ్మెల్యే అందరూ టోటల్ గా రైతులకు మాత్రం ఖచ్చితంగా ఉండి ఎన్నికగానే బండ్లు పంపించినాం అంటే మాత్రం కలెక్టర్ ధర్నా కూడా చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తూ రైతులను ఒక్కటేసారి చెప్తానా, మంచోని ఎన్నుకోండి. జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చేసినాడు? ఆర్బికేలు కట్టినాడు. అసలు ఆర్బికేలలో ప్రతి ఒక్కటి ఆర్బికేలో యూరియా కూడా అసలు ఈ ప్రభుత్వాన్ని కానీ గుర్తు చేసుకుంటే యూరియా దొరకదు. మార్కెట్లో 500 అయితే దొరుకుతుంది. అసలు గ్యాస్ దొరకదు. గ్యాస్ చేసిన పని, గ్యాస్ ఒక నెల రోజులు డెఫిసిట్ వస్తే హోటళ్లలో 20 రూపాయలు పాపం పెంచాల్సి వచ్చింది. వీళ్ళు బ్లాక్లు అమ్ముతండి. ఏ ఒక్కటి చేసినాడో చెప్పండి. మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా? సూపర్ 6 అని ఇచ్చినాడు. ఆ సూపర్ 6 లేదు, సూపర్ 1 కూడా లేదు, సూపర్ 0 ఈ మనిషి. నేను నిజంగా చెప్పాలంటే రైతులకు ఏ రోజైనా కానీ ఏం కావాలన్నా కానీ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున, జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి తరఫున చేయడానికి ఏ రోజు ఇబ్బంది పడం. ఈ లారీలను కానీ వెనక్కి కానీ పంపించాలంటే మళ్ళీ వచ్చి ధర్నా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ రైతులకు గుర్తు చేసేది ఒకటే, మంచి లీడర్ని ఎన్నుకోండి. జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ నుండి ఖచ్చితంగా లోకల్ బాడీస్ తో కానీ ఖచ్చితంగా ఎన్నుకోవాలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను.